నమస్తే. ముందుగా ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి మాటలను ఉద్దేశిస్తూ కేటీఆర్ నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు చాలా అభ్యంతరకరమైనటువంటి రీతిలో కేటీఆర్ వ్యాఖ్యలు చేసిండు. చెప్పుతో ఎడమకాలు చెప్పుతో కొట్టాలనిపిస్తుంది అన్నటువంటి వ్యాఖ్యలతో పాటు ముఖ్యంగా కొడంగల్లో రేవంత్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో గెలవనిచ్చేదే లేదు అంటూ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా కనబడతా ఉన్నాయి. వీటన్నిటి పట్ల కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఉన్నారు. కేటీఆర్కి గట్టి కౌంటర్ ఇస్తూ ఉన్నారు. మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కోట్ల శ్రీనివాస్ గారు అన్న నమస్తే. ఏంటి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఎడమకాలు చెప్పుతో కొడతామన్నటువంటి వ్యాఖ్యల్ని ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది, ఏ విధంగా దీన్ని అర్థం చేసుకోవచ్చు? ఇప్పుడు కేటీఆర్ గారి అహంకారానికి అది నిదర్శనం. ఒక గౌరవ ముఖ్యమంత్రిని పట్టుకొని ఈ రాష్ట్ర ప్రగతి ప్రదాత భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాతను పట్టుకొని చెడమకాలు చెప్పుతోని కొడతామంటే నిన్ను ఎన్నిసార్లు చెప్పుతోని కొట్టాలని సందర్భంగా కేటీఆర్ గారిని అడగదలుచుకున్నాం. ఏ నిధుల కోసము ఏ నియమాల కోసము సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చేనాటికి 16,000 కోట్ల ధనిక రాష్ట్రానికి ఇస్తే 8 లక్షల కోట్ల అప్పు చేసినందుకు నిన్ను చెప్పుతోని కొట్టాలని సందర్భంగా మనం చేస్తున్నాం, ఎడమకాలు చెప్పుతోని. అదేవిధంగా ఈ రేస్ కేసులో నీ అవినీతిని బయటపెట్టి అవినీతి చేసినందుకు నిన్ను ఎడమకాలు చెప్పుతోని కొట్టాలని సందర్భంగా మనం చేస్తాను. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు మీద అవినీతి చేసి మీరు విలాసవంతమైన జీవితాలు గడుపుతూ ఉన్నారు కాబట్టి మీరు ఎడమకాలు చెప్పుతోని కొట్టాలని సందర్భంగా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అదేవిధంగా నీ సోదరిమణి లిక్కర్ కేసులో ఇరికి మరి మీ సోదరిమణిని ఏ చెంప చెల్లు అనిపించే విధంగా ఎడమకాలు చెప్పుతోని కొడతావా కుడికాలు చెప్పుతోని కొడతావా అని సందర్భంగా డిమాండ్ చేస్తాను. గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో నీళ్ళ ధ్వంసం చేసినందుకు నిన్ను చెప్పుతోని కొట్టాలి. అదే పిల్లలు చనిపోయినందుకు చెప్పుతోని కొట్టాలి. అదేవిధంగా నిరుద్యోగ జీవితాలతోని చెలగాటమాడి నిన్ను ఎడమకాలు చెప్పుతోని కొట్టాలి. అదేవిధంగా కాళేశ్వరం ఏదైతే భూమిగా చూపించి 1,000 కోట్ల కమిషన్లు తీసుకున్నందుకు నేను ఎడమకాలు కుడికాలు చెప్పుతోని కొట్టాలని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఇలా 6 గ్యారెంటీలతోటి భారత్ ఫ్యూచర్ సిటీ తోటి ఇలా శాశ్వత నిరుద్యోగ నిర్మూలన చేయాలని మీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ధ్వంసమైన పరిస్థితులను మేము వికాసం వైపు తీసుకుపోతుంటే చూడలేని కళ్ళుండి కబోదివా కేటీఆర్. నీ అహంకారానికి పరాకాష్ట. నీవు చేసిన వ్యాఖ్యలకు నేను నిరంగా ఒక సవాల్ విసురుతున్నా మీ ఛానల్ ద్వారా. మీ 10 సంవత్సరాల పాలన మా యొక్క 2 సంవత్సరాల వికాస అభివృద్ధి మీద ఆర్ట్స్ కాలేజ్ కాడికి వస్తావా లేకుంటే కోటి చౌరస్తా కాడికి వస్తావా ఏడికి వస్తావో చెప్పు, లేదంటే మీ తెలంగాణ భవన్కే వస్తాము. నువ్వు నిరూపించకపోతే నీకు చెప్పుల దండ వేసి గాడిద మీద రాష్ట్రం అంతా ఊరేగిస్తామని సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడితే నువ్వు పెద్ద నాయకుని కావు. ఒక కష్టపడి పైకి వచ్చిండు. మీ తండ్రి పేరు చెప్పుకొని ఎమ్మెల్యే కాలేదు. ఒక స్వతంత్ర అభ్యర్థిగా జెడ్పీటీసీ నుంచి అదేవిధంగా శాసన మండలి సభ్యునిగా 2 సార్లు శాసన సభ్యునిగా పార్లమెంటు సభ్యునిగా పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్గా పిసిసి ప్రెసిడెంట్గా ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రిగా స్వయం కృషి మీద పైకొచ్చిండు. నీ లేక తండ్రి పేరు చెప్పుకొని సిరిసిల్లలో గెలవలేదు. నీవే లేక తండ్రి అహంకారం చూసుకొని ఇట్లా బలిసిన మాటలు మాట్లాడతారు. ప్రతిసారి కూడా మీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా ముఖ్యంగా అయ్య పేరు చెప్పుకొని కేసీఆర్ పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి వచ్చిండు. కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు సైతం కూడా ఆయన నిన్న కౌంటర్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసిండు. ముఖ్యంగా మా నాయన తెలంగాణని సాధించినటువంటి మునగాడు మగాడు అని చెప్పేసి చెప్పడంతో పాటు ఆయన పేరు చెప్పుకుంటే మా నాయన పేరు చెప్పుకుంటే తప్పేముంటుంది, రేవంత్ రెడ్డి లాగా దొంగ లంగ పనులు చేసి నేను రాష్ట్రంలోకి నేను రాజకీయాల్లోకి రాలేదన్నటువంటి వ్యాఖ్యలు కూడా చేస్తాను. ఇప్పుడు దొంగ పనులు ఎవరు చేసిరు? జన్వాడ ఫామ్ హౌస్ కోసం ఎవరు దొంగ పనులు చేసిరు, ఎవరు లంగ పనులు చేసిరు, ఎవరు సినిమా పరిశ్రమను సత్యనాశ చేసి వాళ్ళ జీవితాలతో చెలగాట పడిన దౌర్భాగ్యుడు ఎవరైతున్నారని కేటీఆర్ గారు ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు అట్లా కాదు కదా. నిజంగా నువ్వు అయ్య పేరు చెప్పుకొని వచ్చినావు. నిజంగా పీక్ స్టేజ్లో తెలంగాణ ఉద్యమము ఉస్మానియా యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీలో ఉద్యమం ఉవ్వెత్తున జరుగుతున్నప్పుడు కేటీఆర్ గారు నిజంగా కూడా బాత్రూమ్లు కడుతలేరా? నిజం కాదా మా ముఖ్యమంత్రి గారు చెప్పింది? మీరు ఉద్యమంలో కేవలము నిరుద్యోగ సమస్యను తీర్చుకోవడానికి ఉద్యోగం తెచ్చుకొని ఇలా ఉద్యమకారులని చెప్పుకుంటున్నందుకు సిగ్గుండాలని చెప్తున్నా. ఇవాళ నిజంగా సోనియా గాంధీ గారే తెలంగాణ చెప్పితే నీ మొగోడో మీ అయ్య ఏం పనికిరారు. ఎందుకంటే లోకసభలో బిల్లు పెట్టినప్పుడు మీ అయ్య లేడు. సోనియా గాంధీ దయా దాక్షిణ్యాలతోటి తెలంగాణ ఏర్పడ్డది.
1000 మంది కేసీఆర్లు వచ్చినా తెలంగాణ ఏర్పడకపోతుండే. తెలంగాణ ఇచ్చే నాటికి, తెలంగాణ ఇచ్చిన నాడు కూడా మీ కుటుంబ సభ్యులందరూ పోయి సోనియా గాంధీ కాళ్ళ మీద పడి మీరు ఆ సంగతి మర్చిపోయి ఇలా సోనియా గాంధీని విమర్శిస్తారు, అదేవిధంగా నరేంద్ర మోడీ గారిని విమర్శిస్తారు, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఒక శిఖరం లాంటి వ్యక్తిని విమర్శిస్తారు. ఇలా ముఖ్యమంత్రి గారు ఎక్కడి నుండి వచ్చిరండి? ఒక పాలమూరు జిల్లా రైతు కుటుంబం నుంచి వచ్చిన సంగతి తెలిసి అదే రైతుల జీవితాలతోని, అదేవిధంగా బీసీల జీవితాలతోని అన్ని రకాలుగా అనుభవం ఉన్న వ్యక్తి ఇలా ముఖ్యమంత్రి అయ్యిండు. కనుక మీరు జీర్ణించుకోలేకుండా ఇలా అభివృద్ధిని చూసి ఓర్లవలేక ఇప్పటికే మిమ్మల్ని 2023లో కర్రు కాల్చి వాత పెట్టిరు, తోలు తీసిరు మిమ్మల్ని. అదేవిధంగా కాంటోన్మెంట్ ఎన్నికల్లో మీ తోలు తీసిరు, మీ తీట తీసిరు. అదేవిధంగా జూబ్లీ ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టిరు, రెఫరెండం అనవు. ఎక్కడ పెట్టుకుంటావు నీ ముఖం? నిన్న మొన్న సర్పంచ్ ఎన్నికలు జరిగితే ఇలా 100% ఇలా 70% పైగా మా సర్పంచులు గెలుచుకున్నాము. గౌరవ ముఖ్యమంత్రి పాలనకు ఇది నిదర్శనం కాదా, ఒక దార్శనికతకు నిదర్శనం కాదా అని సందర్భంగా కేటీఆర్ గారిని హెచ్చరిస్తా ఉన్నారు. మీరు బాత్రూమ్లు కడిగినటువంటి వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చిండు, అయ్య పేరు చెప్పుకుని రాజకీయాల్లోకి వచ్చిండు అన్నటువంటి వ్యాఖ్యలు మీరు చేస్తూ ఉంటే, ఒక గోడకు పెయింట్లు వేసేటువంటి వ్యక్తి ఇలా రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి కావడం దౌర్భాగ్యం అన్నటువంటి వ్యాఖ్యలు కూడా తను చేస్తారు. ఎట్లా దౌర్భాగ్యం అవుతుందండి? పెయింట్ వేసినంత మాత్రాన శాసనసభకు పోటీ చేయాలని లేదా, జెడ్పీటీకి పోటీ చేయాలని లేదా? ఈయన లేక బాత్రూమ్లు అడగలేదు కదా. ఇది ఎట్లా తండ్రి పేరు చేసుకొని వారసత్వంగా వచ్చిండు ఆయన. మా ముఖ్యమంత్రి ఏం చేసిండు? స్వతంత్రంగా పైకి వచ్చిండు, పెయింట్ చేసిండొచ్చు, అదొక వృత్తి, ఆయనకు హార్ట్. కానీ జెడ్పీటీసీ స్వతంత్ర అభ్యర్థిగా, ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిగా, ఎమ్మెల్యేగా, వర్కింగ్ ప్రెసిడెంట్గా, ముఖ్యమంత్రిగా ఇలా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నాం కదా. నీలేక ఏది కుక్క వాయినట్టు వాగుతలేడు. ఇలా ఫ్యూచర్ సిటీ కోసం శాశ్వత తెలంగాణ నిరుద్యోగ సమస్య తీర్చడానికి ఇలా దాదాపు గ్లోబల్ సబ్మిట్ అంటే 2047 3 ట్రిలియన్ల ఎకానమీతో ఇలా ఏదైతే తెలంగాణ రేసింగ్ అని చెప్తా ఉన్నాడో అది కళల సాకారం కాబోతుంది. దాదాపు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఇలా పరిశ్రమల ద్వారా మన రాష్ట్రానికి వస్తూ ఉన్నాయి. అదేవిధంగా నిరుద్యోగ నిర్మూలన మీరు చూసి 2 సంవత్సరాల్లో ఉస్మానియా యూనివర్సిటీలో కానీ, కాకతీయ యూనివర్సిటీలో కానీ, తెలంగాణలో ఉన్న 12 యూనివర్సిటీల్లో ఏ విద్యార్థులైనా, ఏ నిరుద్యోగులైనా ఏదైనా నిరసన తెలుపుతురా? ఏ ముఖ్యమంత్రి పోని ఉస్మానియా యూనివర్సిటీకి 2 సార్లు పోయిన ముఖ్యమంత్రి ఎవరు ఉన్నట్టు చరిత్రలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు పోయిరు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పోయిరు. ఉస్మానియా యూనివర్సిటీ బలిదానాల మీద తెలంగాణ తెచ్చుకుంటే ఆ ఉస్మానియా యూనివర్సిటీని నిర్లక్ష్యం చేసి పాలక మండలిని నిర్మించకుండా, వైస్ ఛాన్సలర్ని నిర్మించకుండా, గ్రాంట్ ఇవ్వకుండా సతాయించింది ఎవరండి? బీఆర్ఎస్ ప్రభుత్వము, గత ప్రభుత్వము, కేసీఆర్ గారు. దౌర్భాగ్యం. ఇలా ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో ఈరోజు ప్రజాస్వామ్యం పరిడవిల్లుతోంది. గతంలో వైస్ ఛాన్సలర్ లేని యూనివర్సిటీలకు ఈరోజు వైస్ ఛాన్సలర్ చేసిన నియామకము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దక్కిందని ఆ దరిద్రుడు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మీరేమో ప్రతిసారి కేసీఆర్ బయటికి రావాలి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కోరుకున్నటువంటి విధంగానే కేసీఆర్ బయటకు వచ్చిన ఒక ప్రెస్ మీట్ పెట్టగానే ఇలా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులకంతా కూడా చలిజరం పుట్టింది. రేపు అసెంబ్లీకి వచ్చినట్టు అయితే కేసీఆర్ని తట్టుకునేటువంటి ఆ శక్తి కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉందన్నటువంటి ఆ వ్యాఖ్యలు కూడా. అసెంబ్లీకి రావాలి, కేసీఆర్ గారు కేసీఆర్ గారు తండ్రిని కూడా తట్టుకుంటాం. ఇలా 2 సంవత్సరాలు ప్రగతి భవన్లో ఫామ్ హౌస్లో వండి లేక ఒక ప్రెస్ మీట్ పెట్టిపోతే అయిపోతుందా? గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నో సందర్భాల్లో చాలా వయసును గౌరవించి మీరు శాసనసభకు రావాలి, మీ అనుభవాలు తెలంగాణ ప్రజలకు అవసరం ఉన్నది, మీ విలువైన సూచనలు, మీ సలహాలు ఎప్పుడైతే ప్రభుత్వం నుంచి ప్రతిపక్ష హోదా చెందుతూ ఆ అలవెన్సులు పొందుతుండో అసెంబ్లీకి రాని ప్రతిపక్ష నాయకుడు ఉంటెంత ఊడితెంత రమ్మని చెప్పండి. వచ్చి రేవంత్ రెడ్డి గారి గౌరవ ముఖ్యమంత్రి గారు కళ్ళు పెట్టి చూస్తే అదే రోజు అటాక్ కొని చచ్చిపోతాడు. సో మొత్తానికి ఇది ఏదైతే కేటీఆర్ చేసినటువంటి అంటే ఎడమకాలు చెప్పుతో కొడతానని చెప్పేసి ఏదైతే కేటీఆర్ చేసిండో వ్యాఖ్యలు, ముఖ్యంగా గత సర్కార్ హయాంలో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నటువంటి హయాంలో, కేటీఆర్ మంత్రిగా ఉన్నటువంటి హయాంలో మరి వాళ్ళు చేసినటువంటి తప్పులకు మేము దేంతో కొట్టాలన్నటువంటిది కోట్ల శ్రీనివాస్ అయితే తెలియజేస్తా ఉన్నారు. దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి కేసీఆర్ రేవంత్ కళ్ళలోకి చూసేటువంటి సాహసం కానీ దమ్ము ఉందా అని చెప్పేసి కూడా తాను సవాల్ విసురుతా ఉన్నారు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.